దమ్మాయిగూడ పరిధిలో ఉన్న వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి మా భూమిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా దౌర్జన్యంగా కబ్జా చేసి ఆ భూమి మాది అంటూ మేము మా భూమి దగ్గరికి వెళితే మాపై దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారని వెంటనే అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని అలాగే కబ్జా చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇజ్రాయెల్ అండి, ఇక్కడ పాస్ట్ అండ్ లోకల్గా పక్కనే నేను సేవ చేస్తున్నాను. చర్చ్ కూడా ఉంది. ఇది 2013లో ఈ ల్యాండ్ వచ్చేసేసి నర్సింగ్రావు అల్తాఫ్ అనేటువంటి వ్యక్తులు సురేష్కి రఘుకి అమ్మారు. ఈ రఘు ఏం చేశారు, సురేష్ లేఅవుట్ చేసేసి నాకు అమ్మారు. అప్పటి నుంచి నేను ఇక్కడ లోకల్గా అప్పుడే ఎమ్మడి ఏం చేసిన తువి బెందర్ కూడా ఇప్పించాను. ఇక్కడ లోకల్గా అందరూ సాక్ష్యం చెప్తారు కావాలంటే. అప్పటి నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను, సేవ చేస్తున్నాను. ఈరోజు ఒక వ్యక్తి వచ్చేసి ఆయన పేరు శైలేష్ యాదవ్ అంట. శైలేష్ యాదవ్ ఆయన శిష్యుడు అంట. ఆయన ఫ్రాన్సెస్ ఇంకా గంటా విద్యాధరు వీళ్ళిద్దరు వచ్చేసి కబ్జా చేసి నువ్వేం చేసుకుంటావు చేసుకో, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుకో, ఇది నాది నేను ఉంటాను అని చెప్పేసి బలవంతంగా తోపిచ్చి కొట్టానికి కూడా వస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారు, తోపిచ్చి బెందడేస్తున్నారు. ఆపమంటే ఆపనట్టు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో, మేము ఏం చేసుకుంటాము, నువ్వేం చేసుకుంటావు చేసుకో, కానీ ఇక రాకని బెదిరిస్తున్నారు. కనుక మీరు తప్పకుండా దీనికి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒక రౌడీ మొక్కల్లాగా తయారైపోయి ఏం చేస్తున్నారంటే కబ్జాలు చేసుకుంటూ పేదోళ్ళని బెదిరిస్తూ లేదంటే కమిటీ పైసలు వసూలు చేస్తూ ఈ రీతిగా కబ్జాలు చేసి వాళ్ళ మీద 50,000 ఏళ్ళ దగ్గర 50,000 తీసుకొని సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు. కనుక ఈ ప్రాంతంలో జవహర్నగర్ ప్రాంతంలో ఎంతమంది రౌడీలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ కట్టడి చేయాలని చెప్పేసి మరొకసారి ప్రభుత్వానికి పోలీస్ వ్యవస్థకి నేను కోరుతున్నాను. ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి. దీని గురించి పోలీస్ స్టేషన్ మరి పోలీస్ అధికారులు యాక్షన్ తీసుకుంటే వీళ్ళు కంట్రోల్ అవుతారు. లేదంటే చాలా మంది పేదోళ్ళు అన్యాయమైనటువంటి పరిస్థితి ఉంది. కనుక నాలాంటి వాళ్ళు కూడా అమాయకులు సేవ చేసేవాళ్ళు మేము సాధు స్వభావం కలిగిన వారం కనుక మమ్మల్ని భయపెడితే బాధిస్తే ఊరుకుంటామని చెప్పేసి ఈ రీతిగా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫార్మసిస్టర్ గారి మీద కొంచెం యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా ఆ విద్యార్థి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. వారి యొక్క గురువు అయినటువంటి ఆ యొక్క ఎవరైతే ఆయన ఉన్నారో మరి ఆయన నాకు తెలియదు, ఆయన పేరు మీరు చెప్తున్నారు. ఆయన పేరు ఏం పేరు అంటే శైలేష్ యాదవ్. కనుక వీళ్ళందరూ సంప్రదించి మాట్లాడి మాకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నానండి ప్రభుత్వం. చూడండి డాక్యుమెంట్స్ ఉన్నాయి అప్పటి నుంచి 2013 నుంచి. కనుక మీరు తప్పకుండా నాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. సర్వే